బీసీ రిజర్వేషన్ల విషయంపై కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉంది అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎవరో ఉసిగొల్పితే రిజర్వేషన్ల కోసం ఆత్మహత్యలకు పాల్పడొద్దు అని పిలుపునిచ్చారు పొన్నం. సాయి శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం సాయి ఈశ్వర్ ఆత్మహత్య చేసుకున్నారన్నారు బీసీ సంఘాల నేతలు. సాయి ఈశ్వర్ మృతదేహానికి ఆర్ కృష్ణయ్య, శ్రీనివాస్ గౌడ్ తో పాటు అన్ని పార్టీలకు చెందిన బీసీ నేతలు నివాళులర్పించారు. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ సాయి ఈశ్వర్ హైదరాబాద్ మేడిపల్లిలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడన్నారు బీసీ సంఘాల నేతలు. సాయి బలిదానంతో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు ఆర్ కృష్ణయ్య. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ కోసం బలిదానం చేసిన సాయి కుటుంబానికి 2 కోట్ల పరిహారం ఇవ్వాలన్నారు ఆర్ కృష్ణయ్య. బీసీ యువకుడు సాయి ఈశ్వర్ ఆత్మహత్యపై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 42% బీసీ కోటాకి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. సాయి ఈశ్వర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పట్ల, అతని మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాం. అతని కుటుంబాన్ని కూడా ప్రభుత్వం పక్షాన తప్పకుండా ఆదుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటుగా సహచార మంత్రులందరూ కూడా మాట్లాడినాం. జరిగిన సంఘటన దురదృష్టకరం. అటువంటి సంఘటనకు ఎవరు పాల్పడదు అనేటువంటి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాం. మేముగా ప్రభుత్వం పక్షాన కుల సర్వే నిర్వహించి పూర్తి డాటా సేకరించి దాన్ని శాసనసభ తీర్మానం ద్వారా చట్టం చేసుకొని గవర్నర్ గారి దగ్గరికి పోయిన అంశం తెలుసు. ఇంతకంటే మేము తీసుకున్నటువంటి విధానం కంటే ఇంకేదైనా బెటర్ పాలసీ ఉంటే చెప్పాలి. విపక్షాల వలలో పడి యువత బలిదానాలకు పాల్పడొద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. విపక్షాలు హద్దుమీరి రాజకీయాలు చేయడం బీసీ సమాజానికి మంచిది కాదన్నారు పొన్నం. ఈరోజు ఇందిరా సహాని కేసు ద్వారా, కృష్ణమూర్తి జడ్జిమెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా 50% బ్యారికేడ్ దాటద్దనే ఒక నిబంధనతోటి ఏ రాష్ట్రంలో అయినటువంటి కోర్టులైనా ఇదే జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు దాన్ని అధిగమించడానికి కృష్ణమూర్తి కేసును కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే సందర్భంలో ఇటువంటి పరిస్థితి మంచిది కాదు. 100% కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే వరకు ప్రభుత్వం విశ్రమించదన్నారు కాంగ్రెస్ నేతలు.